మేడం ఒకసారి మీ విషయానికి వద్దాం. ఏంటి మరి మీరు రాజకీయంగా ఏంటి తర్వాత మీ ఫ్యూచర్ ప్లాన్స్? 2019లో పోటీ చేశారు, మా గుంటూరు జిల్లా నుంచే పోటీ చేశారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి. మరి ఈసారి ఏమో ఎక్కడ పోటీ చేసినట్టు కూడా లేరు. మరేంటి నెక్స్ట్ ఏమన్నా పొలిటికల్ గా? యు నో వాట్ అండి. ప్రాక్టికల్లీ నేను పబ్లిక్ పాలిటిక్స్ లో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు నిజం చెప్పాలంటే. కానీ ఒక్కసారి నాకు ఎమ్మెల్యేకి పోటీ చేయాలనిపించింది. బికాజ్ ఐ వాంట్ టు నో ద పొలిటికల్ ట్రీ ఎట్లుంటుందో ఓకే. తెలుసుకోవాలనిపించింది. ఆ ఉమ్, పబ్లిక్ లోకి వెళ్తే ఎట్లుంటుంది, అసలు ఆ విధానాలు ఎలా ఉంటాయని తెలుసుకోవాలనిపించింది. లక్కీలీ నాకు అవకాశం వచ్చింది. నేను పార్టిసిపేట్ చేశా. నేను చాలా జీవితంలో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏంటంటే ఎలక్షన్ కోసం పని చేయడం అనేది నేను ఉమ్, చాలా బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్. ప్రతి నిమిషం ఎంజాయ్ చేశా. స్ట్రీట్ లో తిరగడం, జీరో లైన్స్ లో తిరగడం, ఆ అవును. ఆ ఇంటి బయట ఆ డ్రైనేజ్, ఆ స్మెల్, ప్రతిదీ స్మెల్ ఎంజాయ్ చేయడం ఏంటంటే అది కాదురా ఏందిరా ఇట్లా ఉంది, ఇది డ్రైనేజీకి నిన్ని కోట్ల రూపాయల డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఎందుకు ఇట్లా ఉంది, ఇలా అవును. ఉండకూడదు కదా, ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అసలు వీటన్నిటిని క్లియర్ చేయొచ్చు కదా అంటే ఆ వర్క్ ప్రాసెస్ ని ఎంజాయ్ చేశాను నేను. అసలు గెలిచే టీడీపీ పార్టీ వాళ్ళు కూడా గల్లీలు తిరగలేదు. ఎందుకంటే వాళ్ళు మేము ఎదురైనప్పుడు మే గెలిచే మేము కూడా ఇట్లా తిరగట్లేదు ఏంటి, మీరు ఇట్లా తిరిగేస్తున్నారు వీధుల్లో అని చెప్పేసి. బికాస్ మా డ్యూటీ మేము చేయాలి. బీజేపీ ఏంటంటే 365 డేస్ అవును. పనిచేస్తూ ఉంటుంది. అది మా అవును. జాబ్. సో ఆ ఉమ్, ప్రాసెస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తా. తర్వాత ఎప్పటికైనా సరే నేను ఇన్ హౌస్ లో ఉండడం ఇష్టం. అంటే పబ్లిక్ ఉమ్, పాలిటిక్స్ లో కదా, నాకు ఇట్లా ఆన్ స్క్రీన్ మాట్లాడడం ఇష్టం. బికాస్ ఓకే. నాకున్న టాలెంట్ ఏంటంటే మాట్లాడడం. ఉమ్, సో నేను మనకి ఏ టాలెంట్ ఉంటుందో దాన్నే మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. మనకు రాని పని చేయకూడదని నేను ఎప్పుడు నమ్ముతాను. నాకు ఆన్ ఎగ్జాక్ట్లీ. స్క్రీన్ లో మాట్లాడడం ఇష్టం. లైక్ లైక్ టు బి ఎ స్పోక్స్ పర్సన్ టైప్, లేదా ఉమ్, ఏదైనా నామినేటెడ్ లో ఉండి ఏదైనా చేయడం ఇష్టం. ఒక ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడం ఇష్టం. ఈ రెండు నాకున్న కేపబిలిటీస్. సో నేను అదే చేస్తా. పబ్లిక్ పాలిటిక్స్ లో నాకు టు బి ఆనెస్ట్లీ ఇంట్రెస్ట్ లేదు. డెఫినెట్ గా ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నేను నా పార్టీకే స్టిక్ అయి ఉన్నాను కాబట్టి సెంట్రల్ లో ఉమ్, ఉండాలని నా ఆశ. నా ఉమ్. కృష్ణుడు అది నెరవేరుస్తాడని నాకు నమ్మకం కూడా. ఖచ్చితంగా టైం వస్తుంది మేడం. బీజేపీలో మాత్రం ఆ ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే ఎంతో మంది అనామకుల్ని కూడా వాళ్ళు టికెట్లు ఇచ్చి గెలిపించుకొని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కూర్చోబెట్టిన దాఖలాలు అయితే మనం చాలా చూసాం, చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు కూడా రాబోయే రోజుల్లో అయితే ఆ ఛాన్స్ అయితే వస్తుంది. మరి పర్సనల్గా చెప్పండి, మరి సినిమాలో ఏమన్నా మళ్ళీ తీస్తారా? సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే ఇంకా వదిలేసుకున్నట్లేనా? లేదు, నేను ఎప్పుడు సినిమాలు వదిలేయలేదండి. సినిమాలు వదిలేసుకోమని రాజకీయంలో కూడా ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు అదే చెప్తారు. యు ఆర్ యునో మీరు పీపుల్ కి ఫేస్. మీరు ఎంత తెర మీద కనిపిస్తే రాజకీయంగా మీరు మాట్లాడేదానికి అంత ఇంపాక్ట్ ఉంటుంది అని ఎస్, చెప్తారు పార్టీలో ఎగ్జాక్ట్లీ. కూడా. ఏదైనా మినిస్టర్ అయితే చేయకూడదు అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉంటాయేమో తప్ప, దానికి కూడా ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. అవును. అంతే తప్ప మీరు ప్రజల్ని వదిలేసిరా అంటే, మన ప్రజాక్షేత్రంలో మన ముఖాన్ని పరిచయం చేసింది సినిమా అయినప్పుడు దాన్ని వదిలేసిరమ్మని అవును. వీళ్ళు ఎప్పుడు చెప్పరు. అవును. కాకపోతే అదే అండి, మన వెరీ అన్ఫార్చునేట్ అంటే మొదటి నుంచి మనకు తెలుసు తెలుగు వాళ్ళకి పెద్ద అవకాశాలు లేకపోవడం. అండ్ నేను ఉమ్, సినిమాలు చేసి చాలా సంవత్సరాలు అయిందని అవును. అనుకుంటారు కానీ వెరీ అన్ఫార్చునేట్ కరోనా వరకు ఎవ్రీ ఇయర్ ఒక ఉమ్, సినిమా చేస్తూనే ఉన్నాను. బట్ అది ఉమ్, రిలీజ్ అవ్వలేదు. ఉమ్. అయితే మీరు రిలీజ్ చేసిన అవ్వని సినిమాలు. అవును. 6 ఎగ్జాక్ట్. సినిమాలు రిలీజ్ అవ్వలేదు. అంటే అవును. 6 సంవత్సరాలు కంటిన్యూగా సినిమాలు రిలీజ్ అవ్వకపోవడం వల్ల నేను తెరకు దూరం అయ్యానని అనుకున్నారు. ఎప్పుడు నేను తెరకు లాస్ట్ ఇయర్ కూడా సినిమా రిలీజ్ అయింది. వన్ డే అవును. ఆడింది. అయినా మీరు యాక్చువల్లీ వెండి తెరకు దూరమైనా కానీ ఇలా బుల్లి తెరకు మాత్రం కనిపిస్తూనే లాస్ట్ ఉంటారు. ఇయర్ కాదండి. ఓ మై గాడ్, దిస్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. వన్ డే ఆడింది ఓ, సినిమా. అవునా? 2024 లో కూడా పోలీస్ పోలీస్ క్యారెక్టర్ చేశాను. సో అలా సినిమా అన్నమాట. పేరేంటి మేడం? చూస్తాం మేడం, కనీసం యూట్యూబ్ లో ఇక్కడ ఉంటది కదా. ఐ ఫర్గాట్. లేదు లేదు, దాన్ని ఓటీటీకి ఇంకా అమ్మలేదు. ఓకే. నిన్ననే ఓకే. నిన్ననే మాట్లాడా ఆ డైరెక్టర్ తో, యాక్చువల్లీ ఉమ్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తో. సో ఇప్పుడు మంచి అవకాశాలు వస్తే ఎప్పుడైనా చేస్తానన్నది నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడు నో చెప్పలేదు. అట్ ద సేమ్ టైం లేదు అనుకో, భగవంతుడు నాకు మంచి డబ్బులు ఇచ్చిన రోజు ఉమ్. నేనే ఇండిపెండెంట్ గా జ్యోతిక లాగా మంచి క్యారెక్టర్స్ నేనే ప్రొడ్యూస్ చేసుకొని తీసుకుంటాను. సూపర్ ఆ మేడం. ఏజ్ కి తగ్గ అయితే క్యారెక్టర్లు ఆ ఏజ్ కి ఉంటాయండి. అవును, అంతే. ఖచ్చితంగా ఎందుకుంటాం మేడం, ఉంటాయి. అంతే. మేడం, మీరు ఇంతకీ నువ్వెవరు అనే పాటతో నిజంగా తెలుగు ప్రేక్షకులకి అయితే చాలా దగ్గర అయ్యారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ జస్ట్ ఒక 2 లైన్స్ పాడతారా? కొంచెం ఐఎమ్ నాట్ మళ్ళీ సింగర్. మన తెలుగు ఐఎమ్ ప్రేక్షకులకి నాట్ గుర్తు. సింగర్ కదా. పర్లేదు మేడం, ఇంతకీ నువ్వెవరని ఒక పాట అప్పుడు మీ సినిమాలో అసలు దాదాపు ఒక 8 to 10 years అవుతున్నట్లుంది మేబీ. ఇప్పటికే ఎయిర్టెల్ కాలర్ ట్యూన్స్ లో ఉంటుందండి. ఎస్ మేడం, నేను ఎగ్జాక్ట్లీ మేబీ నేను రోజుకి ఒక్కసారి కనీసం 2 లైన్లను వింటాను. సరదాగా మాట్లాడితే అప్పుడప్పుడు నేను కాలర్ ట్యూన్ పెట్టుకుంటాను. సో నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎత్తంగానే నేను పలానా అని చెప్తారు. అదేంటి ఆ. తెలుసు నాకు కాంటాక్ట్స్ ఏమంటారు కాదు, అడుగుతోంది ఫోన్ లో ఇంతకీ నువ్వెవరని, అందుకే చెప్తాను అని చెప్పేసి అదే అలా మేడం, జోక్ అది చాలా చేస్తాను. కనెక్ట్ అయింది మేడం ఆ పాట మాత్రం. యా. ఒక్క 2 లైన్స్ పాడండి మేడం, మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులకి గుర్తు చేద్దాం. అంటే మళ్ళీ ఇప్పుడు నేను పాడితే పర్లేదు ఏడుస్తారేమో మేడం, కదా. ఏం కాదు మేడం, ఒక్క 2 లైన్స్ అలా పాడండి. ఇంతకీ నువ్వెవరు,
వరసకు నాకెవరు అన్ అయ్యయ్యో! ఈ ట్యూన్ మారింది. ఇది పాథటిక్ సాంగ్ ట్యూన్ ఇది. ఇంతకే నువ్వెవరు రావట్లేదండి నాకు పాథటిక్ ట్యూనే వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య నేను ఆ పాథటిక్ ట్యూన్ 2 ట్యూన్స్ ఉంటాయి అందులో. ఒకటి హ్యాపీ అవునవును. ట్యూను, ఒకటి అవును. పాథటిక్. కొంచెం సాడ్ ఆ! ఉంటుంది. సాడ్ సాంగ్ ఉంటుంది. నాకు సాడ్ హ్మ్. సాంగ్ ట్యూనే వస్తుంది. హ్మ్. హ్మ్. ఇంతకీ నువ్వెవరు వరుసకి నాకేమవుతావు అంటూ ఉంటది. నాకదే పాథటిక్ ట్యూన్ బాగా ఆ! ఇష్టం అన్నమాట. హ్మ్. ఇంతకీ నువ్వెవరు వరసకు నాకెవరు అంతలా వేధించి వెళ్ళేటందుకు నేనెవరు. ఈ ట్యూన్ నాకు బాగా ఇష్టం. సూపర్ మేడం. చాలా బాగుంది. మీ వాయిస్ కూడా హ్మ్. బాగుంది. మీరేం సింగర్ కాదంటారు కానీ ట్రై చేస్తే ఎప్పుడో మంచి ఛాన్సెస్ అంటే వచ్చాయి. వోకల్స్ ట్రై చేశానండి. ఒక 1 వీక్ వోకల్స్ నేర్చుకున్నాను. ఓ బట్ సూపర్. యెస్. అన్నీ నేర్చుకున్నానండి. నేను హ్మ్. 2015లో భగవద్గీత చాంటింగ్ నేర్చుకున్నాను. అండ్ ఒక 1 వీక్ వోకల్స్ నేర్చుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ క్లాసికల్ డాన్స్ కూచిపూడి కూడా నేర్చుకున్నాను. అన్నీ సూపర్. నేర్చుకున్నా గాని అన్నీ అట్లా టచ్ చేసి జాక్ ఆఫ్ ఆల్ వదిలేసా. మాస్టర్ ఆఫ్ ఎనీవన్. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నాను. ఓ ఇంకా సూపర్ నేను మేడం. నేర్చుకోవాలని మిగిలిపోయిందేంటంటే గన్ షూటింగ్. ఓ సూపర్. యాహ్! అదొక్కటే అయితే నేర్చుకోవాలని ఎగ్జాక్ట్‌లీ. అదేదో జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ నథింగ్. ఎనీవన్. మాస్టర్ ఆఫ్ ఎనీవన్. ఐయామ్ నాట్ ఎనీవన్. మాస్టర్ ఇన్ అంటే ఎనీవన్ అన్నిట్లో యాక్చువల్లీ. ప్రావీణ్యం, అన్నిట్లో ఎంతో కొంత పరిచయం ఉండాలి. ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యం ఉండాలి. అంటే ఎక్స్‌పర్టైజ్ ఉండాలి. ఆ! ఎగ్జాక్ట్‌లీ. సో, అట్లా అన్నింటిలో నాకు నచ్చిన అన్నింటిలో వేలు పెట్టేసాను. ఆ! ఏదో ఒక దాంట్లో మాత్రం మనకు ప్రావీణ్యం, ఎక్స్‌పర్టైజ్ ఉండాలి. యెస్. ఎగ్జాక్ట్. గ్రేట్ మేడం. ఎగ్జాక్ట్‌లీ గ్రేట్.